తెలంగాణ రాష్ట్రం అమ్మబడుతుంది. ఒకటోసారి, రెండోసారి లాస్ట్ మంత్ 15,500 crores బాండ్స్ రూపంలో తెచ్చుకున్నారు. ఇప్పుడు మళ్ళా 900 కోట్ల సేల్ మొదలైంది. ఇది ఆల్మోస్ట్ 62% ఆఫ్ ది ఫుల్ ఇయర్ లిమిట్. నెక్స్ట్ మాఘమాసం వచ్చేదాకా తెలంగాణ, యావత్ తెలంగాణ నిజంగా చెప్పాలంటే తాకట్టు మయమవుతుంది. ఇది వెల్త్ క్రియేషనా లేకపోతే వెల్త్ క్రిమేషనా? ప్రజా పరిపాలన కొత్త జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే ఇదే. ఇప్పటిదాకా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు వస్తలేదు, జాబ్ క్రియేషన్స్ ఎందుకు అవుతలేవు? మా రేవంత్ అన్న స్టేట్స్మెన్ అనుకున్నాం, కాకపోతే ఇలా సేల్స్మెన్ అయిపోయాడు. ప్రామిస్లు, డెఫిషిట్ డ్రామాలు, డిసిప్షను, డ్రామాటిక్ చేంజెస్. ఇదే కదా అప్పు డే తెల్లారిందా. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. తెలంగాణ రాష్ట్రం అమ్మబడుతుంది. ఒకటోసారి, రెండోసారి. ఇది నేను అంటలేను, రేవంత్ రెడ్డి గారి పరిపాలన అద్దం చూపిస్తుంది మనకు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో నిజంగా చెప్పాలనంటే తెలంగాణని డైరెక్ట్గా ఆక్షన్ చేస్తుంది. లాస్ట్ మంత్ 15,500 crores బాండ్స్ రూపంలో తెచ్చుకున్నారు. ఇప్పుడు మళ్ళా 900 కోట్ల సేల్ మొదలైంది. ఆర్బీఐ క్యాలెండర్ ఏం చెప్తున్నది? కొత్త లోన్లు ఎట్లా తీసుకోవాలి, న్యూ లయబిలిటీస్, న్యూ ఇండస్ట్రీస్ ఎట్లా ఫామ్ చేయాలని చెప్తున్నది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏం చేస్తున్నది అనేది అలాంటి చిట్ట. ఆర్బీఐ క్యాలెండర్ ఇంకా కన్సర్న్ ఏందనంటే ఫ్రెండ్స్, ఆర్బీఐ క్యాలెండర్ ఏం చెప్తున్నదనంటే నువ్వు ఎట్లా బారో చేసుకోవాలో అనేది క్లియర్ కట్గా చెప్తుంది. యాజ్ పర్ ఆర్బీఐ ఇప్పటి వరకు తెలంగాణ 9,000 కోట్లు 3 నెలలలో సీదా తెచ్చేసుకుంది. అప్పుల కుప్పను బాండ్స్ రూపంలోనూ ఆక్షన్ చేసి వాటెవర్ ఇట్ ఈస్. ఇప్పటిదాకా సుమారు 33,415.15 crore అప్పులు తెచ్చుకున్నది ఆగస్టు వరకే. ఇది ఆల్మోస్ట్ 62% ఆఫ్ ది ఫుల్ ఇయర్ లిమిట్. ఎంత? 62% ఆఫ్ ది ఫుల్ ఇయర్ లిమిట్. వీళ్ళు రెవెన్యూ సర్ప్లస్ అని చెప్పారు. ఎంత? 2,738 crore రెవెన్యూ సర్ప్లస్ అని అన్నారు. బట్ రియాలిటీ చెక్ తీసుకొని చూస్తే 11,051 కోట్లు రెవెన్యూ డెఫిషిట్ ఉన్నది. ఈ ఫిజికల్ బేకరీలకు పోయి మనము ఈ ఫిజికల్ ఫేకరీని బయట పెట్టినాం అనుకో, బేకరీ చేసి, ఇవాళ ఆట ఎట్లున్నదని అంటే ఒక ఒట్టు దీన్ని కూడా ఈ ఫిజికల్ డిసిప్లిన్ని తప్పుతున్నారు అని అంటాం చూడు. మనము ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట అన్నానని ఈ ఫిజికల్ డెఫిషియట్ని వీళ్ళు ఏ రకంగా చూపుతున్నారు అనేది మనం చూద్దాం. సుమారు ఇప్పటిదాకా ఏదైతే 54,000 crore యాన్యువల్ ఫిజికల్ డెఫిషియట్ టార్గెట్ ఉండే చూడు, 33,000 crore ఆల్రెడీ 5 నెలల్లో వీళ్ళు తీసేసుకున్నారు. బట్ పోయినట్టే కదా మనకు ఆల్రెడీ. మీరు అర్థం చేసుకోండి వీళ్ళు ఏ రకంగా అడుగులేస్తున్నారు అంటే. ఈ రకంగా మనం చూస్తే నెక్స్ట్ మాఘమాసం వచ్చేదాకా తెలంగాణ, యావత్ తెలంగాణ నిజంగా చెప్పాలంటే తాకట్టు మయమవుతుంది కాదా? అందుకే నేను ఇవాళ ఒకటోసారి, రెండోసారి అని చెప్పి పలికిన. ఇవాళ ఇన్వెస్టర్లను అట్రాక్ట్ చేసుడు పక్కకు పెడితే ఆక్షనర్లను మనం అట్రాక్ట్ చేస్తాం. 6,000 కోట్లు లాస్ట్ మంత్, ఇప్పటిదాకా సుమారు 9,000 కోట్లు. ఇది వెల్త్ క్రియేషనా లేకపోతే వెల్త్ క్రిమేషనా? దానం చేస్తున్నారా ఆస్తులను, లేకపోతే ధనం పెంచుతున్నారా అని చెప్పి అడుగుతున్నారు. ఇండస్ట్రీలు ఏవిరా, ఉద్యోగాలు ఏవిరా నాయన అని చెప్పి నెత్తి వీక్కుంటున్నారు మన ఏమంటారు పోరలు. ఇది కంప్లీట్ ఎట్లయిపోయిందని అంటే డెప్ట్, డ్రామా, డిస్ట్రక్షన్, డిసెప్షన్. ప్రజా పరిపాలన కొత్త జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే ఇదే. సర్ప్లస్ స్టేట్ నుంచి సింకింగ్ షిప్ దాకా. మళ్ళీ ఇలా అప్పుల కుప్ప తెలంగాణ అని చెప్పి మేమే ప్రత్యామ్నాయం అని చెప్పి ఇలా కాంగ్రెస్ వచ్చింది. మళ్ళీ ఇలా కాంగ్రెస్ వచ్చినాక ఏం చేసింది అంటే మీకంటే ఎక్కువ అప్పులు చేస్తామని చెప్పి గిన్నిస్ రికార్డులకు ఎక్కడానికి ప్రయత్నం చేస్తుంది. రెవెన్యూ సర్ప్లస్ ఉన్నప్పటికీ ఈ డీప్ డెఫిషియట్లకు తెలంగాణ ఎందుకు పోతుంది? తెలంగాణ ఆర్థిక వ్యవస్థను కాంగ్రెస్ ఎందుకు స్టీర్ చేయలేకపోతున్నది? సింక్ ఎందుకు చేస్తున్నది? ఇప్పటిదాకా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకు వస్తలేదు? జాబ్ క్రియేషన్స్ ఎందుకు అవుతలేవు? ఇప్పటిదాకా కేవలం బాండ్ ఆప్షన్సే అవుతున్నాయి, ఫిజికల్ జిమ్మిక్స్ జరుగుతున్నాయి. ఎందుకు అని నన్ను అడిగితే ఎవ్వడు ఆన్సర్ చెప్పడు. ఇప్పుడు అభివృద్ధి గురించే మాట్లాడుతున్నా కదరా బాబు నేను. ఇవాళ ఆర్బీఐ ఇండికేటివ్ బారోయింగ్ ఏదైతే ఉంటుందో అది ఫ్రీ పాస్ కాదు, ఇట్స్ ఎ వార్నింగ్ సిగ్నల్ ఫ్రెండ్స్. ఇట్స్ ఏ వార్నింగ్ సిగ్నల్. ప్రొడక్టివ్ క్యాపిటల్ యూస్ అనేది ఎవ్రీ రూపీ ఏదైతే తీసుకుంటావు బయటకేని అప్పు చేసి, అది బర్డనే కదా తెలంగాణ మీద అని అంటే. ఇప్పుడు ఏదైతే కంప్లీట్గా నువ్వు అప్పుల కుప్పు చేసినావు చూడ, అది మన గ్రోతా, జిమ్మిక్ కాకపోతే అది గ్రోతా? మీ కమెంట్ రూపంలో చెప్పు ఫ్రెండ్స్, నేను అడుగుతున్నా. ఇవాళ రాష్ట్రానికి స్టేట్స్మెన్ కావాలా? మా రేవంత్ అన్న స్టేట్స్మెన్ అనుకున్నాం, కాకపోతే ఇవాళ సేల్స్మెన్ అయిపోయాడు. ప్రజలంతా కాంగ్రెస్కి ఓటేసారు ప్రోగ్రెస్ కోసం అని. కాకపోతే కాంగ్రెస్ ప్రోగ్రెస్ తేదు కదా, కాంగ్రెస్ లెక్కనే ఉంటుంది. లోన్లు తీసుకొస్తే లీడర్షిప్ అనరు రేవంత్ అన్న, విజనరీ లీడర్షిప్ ఉంటే లీడర్ అని అంటారు.
ఇవాళ కంప్లీట్గా డెస్పరేట్గా మనం మార్టిగేజ్ చేసుకుంటూ పోతున్నాం అని అంటే అది కూడా కేవలం కాంగ్రెస్ సర్వైవల్ కోసం. ఆర్బీఐ గైడ్ లైన్స్ ఏం చెప్తున్నది అంటే రాష్ట్రాలు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లా రెస్పాన్సిబిలిటీ తీసుకొని బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్టివిటీ చేయాలని అంటారు. మళ్ళా కాంగ్రెస్ సర్కార్ చేస్తుందా? స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ ఏవైతే ఉంటాయో అది ప్రొడక్టివ్ క్యాపిటల్ అవుట్లేకి అలైన్ అయి ఉండాలని అంటారు. మళ్ళీ రేవంత్ అన్న ఉంటున్నాయా? ఆర్బీఐ ఇండికేటివ్ క్యాలెండర్ ఏదైతే ఉందో స్టేట్ ఎవ్రీ ఆప్షన్ని జస్టిఫై చేయాలి. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎట్లా జస్టిఫై చేస్తుంది అని అడుగుతున్నా. డెప్ట్ ఏదైతే ఉంటుందో చూడు, డెప్ట్ టు జిఎస్డిపి రేషియో అని అంటాం కదా, అది బిలో 30% ఉండాలి. మళ్ళీ రేవంత్ అన్న ఎంత ఉంది తెలంగాణ ప్రజలకు జరగసారి చెప్పరా? అదే ఇవాళ కంప్లీట్గా ఆర్బీఐ మానిటర్ చేసి ఈ లయబిలిటీలను ప్రొజెక్ట్ చేస్తుంటే కేంద్రం మాకేం నిధులు ఇస్తలేదు అని చెప్పి ఇక మళ్ళీ హిందూ మూలంగా తెలియనిది ఏమనగా అనేది తెలంగాణ చౌరస్తాల కాంగ్రెస్ డంకా కొట్టుడు మొదలెడుతుంది. ఇలా తెలంగాణని బిల్డ్ చేయర్రా నాయనా అని అంటే తెలంగాణను అమ్ముదాము అని చెప్పి కాంగ్రెస్ కంకరం కట్టుకున్నది. ఇలా లోన్లు కావు, విజన్ మాకు ఇంపార్టెంటు అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. ఇలా రేవంత్ అన్న రెజిమ్లా ప్రామిస్లు, డెఫిషిట్ డ్రామాలు, డిసిప్షను, డ్రామాటిక్ చేంజెస్ ఇదే కదా. అప్పు డే తెల్లారిందా? దీని మీద మీ అభిప్రాయం ఏందో జర చెప్పురి ఫ్రెండ్స్. నచ్చితే నలుగురికి షేర్ చేయండి. ఆర్థిక కంప్లీట్ చెప్పాలనంటే ఒక ఇక లెవ్వనంత లోతు లోపలికి పోతున్నాం మనం. మళ్ళీ ఇది అర్థం చేసుకొని మనం ముంగట రేవంత్ అన్న మీ 6 గ్యారెంటీలు బంద్ చేయరు. చిత్రగుప్త్ దీని మీద ఒక చిట్టా వేస్తున్నది. ఇప్పుడు మీ 6 గ్యారెంటీలలో ఎంత చక్కదనం ఉందో చిత్రగుప్త్ డేటా ప్రిపేర్ చేస్తున్నది. మేము పురుషాత్గా ప్రిపేర్ చేస్తాం రేవంత్ అన్న, మీకు హింట్ ఇస్తున్నా. దాని బదులు ఇలా ప్రజలకు ఏం కావాలా అని అనేది మాట్లాడుతున్నది. నలుగురికి షేర్ చేయండి ఫ్రెండ్. మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ ఒత్తకుండా మాత్రం జర మర్చిపోకుండా. మా పనికి ఇట్లా మీకు నచ్చినట్లయితే QR కోడ్ కనిపిస్తుంది. యూ మై ప్లీజ్ డొనేట్ టు చిత్రగుప్త్. భారత్ మాతాకి జై.